నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం అవుతుంది. ఎదుటివాడికి ఏమీ తెలియదు అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం అవుతుంది. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం అవుతుంది. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం అవుతుంది. అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వడమే మానవత్వం. అసలు భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఇదేనా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషం లేని మనస్సే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవడం ఒక భక్తి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఒక భక్తి. బాధలో ఉన్న వారిని ఓదార్చడం కూడా ఒక భక్తి. నిరాశలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం ఒక భక్తి. నిద్రలో వచ్చే కలలకు తృప్తి పడేవాడు నిద్రపోతు. పగటి కలలో కూడా కాలక్షేపం చేసేవాడు సోమరిపోతు. కలలను కర్తవ్యాలుగా మార్చుకునేవాడే కాలజ్ఞాని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.